రాముడికి రావణుడికి ఉన్న తేడా, రాముడు మానవుడిగా వచ్చినందుకు కామము నటించాడు, కానీ అందులో ధర్మబద్ధమైన కామం. ధర్మంతో కూడిన ఏ కోరికైనా మానవుడికి సహజంగా ఉండాలి. భూమి మీద మానవుడై పుట్టాక నిష్కాముడుగా ఉండడం అసంభవం. ఏదో ఒక కోరిక లేకపోతే మానవ జీవితమే లేదట. కాబట్టి నిష్కాముడు అవ్వలేడు, కానీ దుష్కాముడు కారాదు. వాడి కోరిక ధర్మముతో కూడినది అయి ఉండాలి. రాముడు తనని ఇష్టపడిన ధర్మపత్నితో మాత్రం ప్రేమగా ఉన్నాడు. రావణుడు అలా కాదు. ఎంతోమంది మహావీరుల్ని హతమార్చి వారి భార్యలు బాబోయ్ అని ఏడుస్తూ ఉంటే బలాత్కారంగా ఎత్తుకొచ్చాడు. అందువల్లే దుష్కాముడు అవడం వల్ల ఎంత తపస్సు చేసినా, కైలాస పర్వతాన్ని శిరస్సు మీద పెట్టుకున్నా చివరికి వాడి తలలు తెగవలసి వచ్చింది. తెగిన తలలు గద్దలు ఎత్తుకుపోయాయి కదా, చివరిని వాడి తలలు గద్దలు ఎత్తుకుపోయాట. శివశివ తాని లొఠంతి గృధ్రపాదై అంటాడు ఆంజనేయ స్వామి వారు. ఈ మాట అన్నది మీరు నేను కాదు, హనుమంతుడు సుందర హనుమద్ రామాయణంలో రాశాడు. శివశిరసి శిరాంసి యాని రేజు శివశివ తాని లొఠంతి గృధ్రపాదై. ఆహా, ఎంత విచిత్రం! శివుడంతటి వాణ్ణి శిరస్సు మీద మోసినటువంటి వాడి రావణుడు. ఒకప్పుడు ఆ శిరస్సుల మీద శివుడు ఉన్నాడు. శివశివ ఇవాళ ఆ శిరస్సుల్ని గద్దలు తన్నుకుపోయాయి. అయి విషమఃఖలు పురాకృతానాం. పూర్వం చేసిన పాపం జంతువులకి ఏదో ఒక విధంగా వెంట వచ్చి వాళ్ళు అది అనుభవించేలా చేస్తుంది. కాబట్టి కర్మాచరణం చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అన్నారు. మారీచుడు ముందే హెచ్చరిక చేసినప్పుడు మారు మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. కొంచెం భయపడ్డాడు, ఎందుకు వచ్చింది మనకు అనుకున్నాడు. కానీ మృత్యువు కబళించే సమయం వచ్చినప్పుడు వాడి చెల్లెలి రూపంలో మళ్ళీ వాడికి దుర్బోధ వచ్చింది. దుర్బోధలు చేసేవాళ్ళు బాగా ఎక్కిస్తారండి. వాళ్ళు ఎక్కిస్తే మనం పడిపోతామా? ఒకడెవడో వచ్చి ఇతరుల గురించి చెడ్డగా చెబితే అది వినకూడదు. మన ధర్మం మనం నిర్వహించాలి. చెప్పుడు మాటలంత ప్రమాదం మరొకట్లేదు. చెప్పుడు మాటలు చెప్పింది వింది, అందుకే చెవులు పోయాయి, ముక్కుపోయింది దానికి. కానీ వీడో చెప్పుడు మాటలు వింటే అసలు చెవులు ముక్కే కాదు, తలకాయే పోయింది వాడికి. అందువల్ల తలున్నవాడు ఎవడో కూడా చెప్పుడు మాటలు విని చెయ్యరాని పనులు చెయ్యరాదు అని రామాయణం చెబుతున్నది. అందుకే రామాయణం అనుక్షణం ధర్మమును బోధించేటటువంటి కావ్యం. మారీచుడి దగ్గరికి మహావేగంగా వచ్చి ఆశ్రమం దగ్గర నిలబడితే ఆశ్చర్యపోయిన మారీచుడు వీడు పోయే కాలం దగ్గర పడి వచ్చాడని కనిపెట్టి, కుశలంగానే ఉన్నావా, మళ్ళీ ఎందుకు వెంటనే వచ్చావని అడిగాడు. మారీచా, అడిగావు కాబట్టి చెబుతున్నాను, నేను ఇప్పుడు ఒక ఘోరమైన ఆపదలో చిక్కుకున్నాను. నా సోదరుడు కరుడు దోషణుడు మరణించిన విషయం ఇతఃపూర్వమే నీకు చెప్పాను. వారంతా నా ఆజ్ఞ ప్రకారమే దండకారణ్యంలో ఉన్నారు. దండకారణ్యంలో ఉన్న వాళ్ళు ఎవరు నా ఆజ్ఞని కాదని సొంత పెత్తనంతో అక్కడ లేరు. వారు ఏం చేసినా అది నా ఆజ్ఞే. నా ఆజ్ఞని పరిపాలిస్తున్న వాళ్ళు శత్రువు చేతులు మరణించారంటే నేను మరణించినట్టే లెక్క. మన మాట వినే సేవకుడు మన మాట కోసం ప్రాణం విడిచిపెట్టాడంటే మనం బ్రతికినా చచ్చిన వాళ్ళతో సమానం. ఈ మునులు తమ తపస్సుతో, తమ మంత్రశక్తితో, తమ అద్భుతమైన యజ్ఞాలతో రాక్షసులకి కీడు కలిగిస్తూ ఉంటారు. వాళ్ళు చదివే మంత్రములన్నీ కూడా భూతప్రేత పిశాచాలు నాశనం అవ్వడం కోసమే చదువుతారు. అందుకే ఎప్పటికప్పుడు వాళ్ళ యజ్ఞములు నాశనం చేయటానికి, వారందరినీ పట్టి భక్షించటానికి ఈ రాక్షసుల్ని పెట్టాను. నిజంగా వాళ్ళు చాలా కాలం నా ఆజ్ఞని నిర్వహించారు. ఈ రాముడు అన్నవాడు అడుగు పెట్టాడు, మొత్తం నా వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అయిపోయింది, తలకిందులైపోయింది. అసలు వెనక ముందు చూడకుండా ఏ అపరాధము చెయ్యని కరదూషణాదుల్ని చంపేశాడు రాముడు అంటున్నాడు వీడు. వాడు ఇందాకేమంటున్నాడు, నా ఆజ్ఞ వల్ల ఋషులను వాళ్ళు తింటున్నారు అన్నాడు. ఋషుల్ని తినడం ఏ అపరాధం చెయ్యకపోవటంట, నిరపరాధులైన తన సేవకులని రాముడు అన్యాయంగా చంపేట. పిచ్చి మాటలు కాకపోతే కరుడు దూషణుడు ఒట్టినే వెళ్ళారా యుద్ధానికి? రాముడు అనవసరంగా వచ్చి సంహరించాడా? రాముడికి ఏ కాలక్షేపం అవ్వక యుద్ధానికి వచ్చాట. నిరపరాధులైన కరదూషణాదుల్ని సంహరించాడు అని ఇప్పుడు రావణుడు భాష్యం చెబుతున్నాడు రాముడి యొక్క చేతలకి. ఆ రాముడి గురించి నేను చాలా విన్నాను. పిత్రా నిరస్తః,
నిరస్తః అంటే విడవబడినవాడు. ఎవరి చేత విడువబడ్డాడు? తండ్రి చేత. తండ్రికి వాడి మీద కోపం వచ్చి పో అడవికి అన్నట్ట. ఈ విధంగా తండ్రి చేత అడవికి నెట్టబడ్డాడు. క్రుద్ధేన, పైగా కోపగించిన తండ్రిట. తండ్రికి ఎందుకు కోపం వస్తుంది కొడుకు మీద? చెయ్యరాని మహాపాపములు చేసినప్పుడు తండ్రికి కొడుకు మీద కోపం వచ్చి ఇక నా ఇంట్లో ఉండద్దు పో అంటాడు. కేవలం ఇంట్లో ఉండద్దని లేదు, అడవికే పొమ్మన్నాడు. అందుకని దిక్కులేక సభార్య, భార్యతో కలిసి క్షీణజీవిత, అల్పాయుష్కుడై ఇక్కడికి వచ్చేశాడు. ఇక తర్వాతది, అలాంటి రాముడు మన సైన్యాన్నంతటిని చంపేశాడు. దుశ్శీల, శీలం లేనివాడు రాముడు. కర్కశస్తీక్ష్ణ, కర్కసుడు, తీక్ష్ణుడు, క్రూరత్వం కలిగినవాడు. మూర్ఖ, లుబ్ధ, అజితేంద్రియ, ఇన్ని విరుదులు రావణుడిచ్చాడు. సాధారణంగా మన దగ్గర ఏముంటే అది ఇతరులకు ఇస్తానులేండి. మన దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలుగా దక్షిణ ఇచ్చేది. వీడు రాముడికి ఇవన్నీ దక్షిణలుగా ఇస్తున్నాడంటే ఇవన్నీ వాడి లక్షణాలు. తన లక్షణాలన్నీ రాముడికి అంటగడుతూ ఇలా అన్నాడు. త్యక్త ధర్మ, ధర్మం విడిచిపెట్టాడు. అధర్మాత్మ, ఏమాత్రం ధర్మం ఎరగనివాడు. భూతానాం అహితే రతః, ఈ ప్రాణులకి ఎప్పుడూ అపకారమే చేస్తాడు. క్రోధంతో వాడు అలా పలుకుతూ ఉంటే వాడి పలుకులు తెలియకుండానే రాముడికి స్తోత్రాలయ్యాయిట. పిత్రా నిరస్తః అంటే తండ్రి గారు ప్రార్థించి గతి లేక అడవికి పంపితే అడవికి వచ్చినవాడు. తండ్రి గారు విడిచిపెట్టినవాడు అని ఒక అర్థం. తండ్రి తన భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం బతిమాలితే అడవికి వచ్చినవాడు. కేవలం తండ్రి మాట నిలబెట్టడానికి అడవికి వచ్చినవాడు అని ఒక అర్థం. పిత్ర నిరస్తః, పిత్ర అనిరస్తః అంటే తండ్రి చేత విడవబడనివాడు అని ఒక అర్థం. సభార్య, భార్యతో వచ్చాడని ఒక అర్థం. సభ ఆర్య, సభలో సభామధ్యంలో గొప్పవాడు. ఆర్యుడు అంటే శ్రేష్ఠుడు. ఏ సభలో అయినా ఆయనకంటే గొప్పవాడు లేడు. క్షీణజీవిత, అల్పాయుష్కులైనటువంటి వ్యక్తులకి కూడా ఆయుష్ని పెంచేవాడు అని అర్థం. ఎవరైనా పాపాలు చేస్తే వాళ్ళ పాలిటి ఆయువుని హరించే యముడని ఒక అర్థం. అలాగే దుహు అనేదానికి అత్యంత అని అర్థం. అందుకే దుశ్శాసనుడు అంటే ఆయన శాసనమురెవరు అతిక్రమించలేరని అర్థం. వాడు పాపాత్ముడు అవడం వల్ల ఆ పేరు ఎవరో పెట్టుకోరు అనుకోండి. దుర్యోధనుడి పేరు, దుశ్శాసనుడి పేరు కూడా పెట్టుకునేవాడు ఉన్నాడంటే వాడంత మూర్ఖుడు లేడని అర్థం. వాడి కర్మ మన కర్మను. ఎవడన్నా దుర్యోధనరావు అని పెట్టుకుంటాడా? ఎందుకంటే శబ్దం గొప్పదే. అది దుర్యోధనుడు అంటే గొప్ప యోధుడు, దుశ్శాసనుడు అంటే వాడు ఒక శాసనం చట్టం చేశాడంటే ఆ చట్టాన్ని ఎవరు అతిక్రమించలేరని అర్థం. అంత గొప్ప చట్టం చేయగలిగేవాడు. కానీ ఏం లాభం? దిక్కుమాల వాళ్ళు అవడం వల్ల వాళ్ళ పేరు పెట్టుకోవడానికి అందరం హడిలిపోతున్నాం. ఎవరైనా సరదాగా ఉంటే పెట్టుకోండి. మీ పిల్లలకి మారీచ్, సుబాహ్ అని పెట్టుకోండి, అది వేరే విషయం. కానీ చూస్తూ చూస్తూ మనం పెట్టుకోలేం కదా. కాబట్టి దుశ్శీలుడు అనే శబ్దమునకు పాపిష్టి శీలం కలిగిన వాడని ఒక అర్థం, అత్యంత పవిత్ర శీలం కలిగిన వాడని అర్థం. కర్కసుడు అంటే ధర్మాచరణలో కఠినంగా ఉంటాడని ఒక అర్థం. మూర్ఖ అనే శబ్దమునకు మూర్ఖుల పాలిటి మూర్ఖుడు, మూర్ఖులకు మూర్ఖుళ్ళగా ఉండాలి. పూర్వం చెప్పేవారు కదా, దొంగల పాలిటి దొంగలా ఉండాలి, పాపాత్ముడికి పాపాత్ముడిలా ఉండాలని ఒక అర్థం. లుబ్ధ అంటే కిరాతకుళ్ళ అవసరమైతే శత్రువులు వధించేవాడని ఒక అర్థం. ఇక్కడ అజితేంద్రియ అన్నాడు ఈయన. కానీ లుబ్ధ అన్న తర్వాత అజిత ఇంద్రియ అంటే ఎటువంటి ఇంద్రియములైనా తాను అదుపులో పెట్టుకోగలడు అని అర్థం. ఇన్ని రకాలైన అర్థాలు తెలియకుండా వచ్చేట. ఒక్కొక్కప్పుడు పాపాత్ములు తిట్టాలనుకుంటే పరమాత్మని వాడు తిడతాడు, కానీ తిట్లు ఏమవుతాయి? పొగడ్తలు అవుతాయి. దీన్ని ఏమంటాం అన్నమాట, నిందాగర్భస్థుతి అంటారు, వ్యాజస్తుతి అంటారు. ఇటువంటి స్థుతులు చేయటంలో పోతన గారిది అందివేసిన చేయి తెలుగులో. ఆయన ఏదన్నా కృష్ణుణ్ణి తిట్టించాలంటే శత్రువుల చేత పైకి తిట్టులా కనపడుతూ స్తోత్రమే వచ్చేలా చేస్తాడనమాట. అందుకే వ్యాజస్తుతిర్ముఖే నింద. వ్యాజస్తుతి అంటే నోటి ద్వారా తిట్టబడినట్టు కనబడుతూ లోపల అంతర్గర్భంగా స్తోత్రం ఉంటుంది. అంటే పైకి కనపడేది తిట్టు, లోపల మాత్రం తిట్టు కాదు, రాముడి కోసం పెట్టబడిన ఒట్టు అన్నమాట. సరే, ఇవన్నీ పక్కన పెట్టు. నా చెల్లెలు ఎంత గొప్పది, ఎంత సౌందర్యవతి, ఎంత సుశీల, పరమ పతివ్రత. ఏది చచ్చిపోయిన భర్త కలిగినవాడు పతివ్రతట. ఇదో కొత్త పదం వాడాడు. సాధారణంగా పతివ్రత అంటే భర్త ఉన్నప్పుడే కదా
పతిని ప్రేమగా చూడడం, అసలు భర్తే లేడు దానికి, పతివ్రత. అటువంటి పతివ్రతని వెనక ముందు చూడకుండా తనని వరించినందుకు బాగా అల్పంగా చూసి, చులకనగా చూసి ముక్కు చెవులు కోయించేశాడు తమ్ముడి చేత. కాబట్టి దీనికి ప్రతీకారం తీర్చుకోవలసిందే. చెల్లెలి పరాభవానికి, సోదరుల మరణానికి, జనస్థానంలో మరణించిన 14,000 మంది రాక్షసుల మరణానికి ప్రతీకారం చెయ్యకపోతే ఈ రావణాసురుడు బ్రతికినా చచ్చినవాడవుతాడు. ఇప్పుడు నువ్వు నాకు సాయపడాలి. రాముడితో ఇప్పుడు యుద్ధం చేయటం అంత మంచిది కాదు. ఒక వ్యక్తిని సులభంగా చంపకూడదు, ఏడిపించి చంపాలి. దానికి ఏం చేయాలి? వాడికి ఏది ఇష్టమో అది పట్టుకుపోవాలి. ఒక పిసిని గుట్టాన్ని చంపాలంటే వాడి డబ్బులు ఆగేయాలట. లుబ్ధుణ్ణి చంపడానికి ఆయుధం అక్కర్లేదండోయ్. పేనాసాడి దగ్గర వాడి ఇల్లు రాయించేసుకుని వాడు డబ్బులు హక్కున్నావా అని 3 సార్లు అరిచి గుండెకి చచ్చిపోతాడు. కాబట్టి పిసిని కొట్టివాడిని చంపడానికి ఆయుధం ఏమిటంటే ధనం లాక్కోవటం. మంచి కీర్తి మీద వ్యామోహం ఉన్నవాడిని పడగొట్టాలంటే కీర్తిని పాడు చేయటం. వాడి మీద అభాండాలు వేసి వాడి కీర్తి పాడు చేస్తే తట్టుకోలేక చచ్చిపోతాడు. అలాగే మహాపరాక్రమవంతుడిని చంపాలంటే యుద్ధం చేసి చంపకూడదట. వాడికి దేని మీద ఎక్కువ వ్యామోహం ఉందో కనుక్కుని ఆ వ్యామోహం ఉన్న వస్తువుని దూరం చెయ్యాలి. నేను విన్న దాని ప్రకారం రాముడికి తన భార్య సీత మీద పరమ ప్రేమ. సీత లేకపోతే ఒక్క క్షణం ఉండలేడు. సీత 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 అని నిరంతరం కలవరిస్తాడు. కాబట్టి ఆ సీతని గనక అతనికి దూరం చేసినట్టయితే వ్యసనం పాలై మరణిస్తాడు. వ్యసనం అంటే దుఃఖం అండోయి. తీవ్ర దుఃఖం పాలై మరణిస్తాడు. వ్యసనము అనే దానికి అసలర్థం దుఃఖమని. క్రమక్రమంగా వ్యసనాలంటే ఈ తాగుడికి వాటికి కూడా పెట్టాం, కానీ అది కూడా ఒక దుఃఖమేగా. తాగుడు ఎక్కువ తాగితే శరీరం పాడైపోతుంది కనుక దుఃఖం వస్తుంది కనుక, అది లేకపోతే వీడు ఉండలేడు కనుక అది దుఃఖమే కనుక వ్యసనం అన్నారు. అసలైన వ్యసనం అంటే భార్యా వ్యసనంతో మరణించను అనగా భార్య లేకపోతే దుఃఖంతో మరణించాడని అర్థం అనమాట. అలాంటి దుఃఖం అతనికి కలిగించాలి. దీనికి నువ్వే సాయం చెయ్యాలి. నువ్వు నాకు కుడిభుజం లాంటి వాడివి. కుంభకర్ణుడు ఒక పక్కన, నువ్వొక పక్కన, నా కుమారుడు ఇంద్రజిత్తు మరొక పక్కన, నా వీరాధి వీరులైన రాక్షస వీరులు మరొక పక్కన, మీరందరూ నా పక్కన నిలబడి అన్ని దిక్కుల నుంచి నిరంతరం నన్ను కాపాడుతూ ఉంటారు. నా ఆజ్ఞని ఉల్లంఘించరు మీరు. మీరంతా నా మాట వింటున్నారు కాబట్టే ఇంతటి సామ్రాజ్య స్థాపన చేయగలిగాను. దేవతల్ని కూడా జయించాను. మిగతా వాళ్ళకంటే నీ దగ్గర ఒక గొప్పతనం ఉన్నది, అది మాయ. నీ మాయతో నువ్వు ఏ రూపమైనా ధరిస్తావు. ఇతరులను మాయ పుచ్చగలవు. మాయావుల చేత మాత్రమే వీరాధి వీరుల్ని మాయపుచ్చి ఆ మాయ వల్ల వాళ్ళు నశించిపోయేలాగా చెయ్యగలం. నువ్వు చేయవలసిన పని ఏమిటో చెబుతా విను. సౌవర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజత బిందుభి ఆశ్రమే తస్య రామస్య సీతాయాః ప్రముఖే చరా. నువ్వు ఒక బంగారపు జింకగా మారిపో, కపట మృగంగా మారిపో. నీ చర్మమంతా బంగారంగా ఉండాలి, పైన మచ్చలు మాత్రం వెండి మచ్చలు ఉండాలి. అంటే తెల్లని మచ్చలు కలిగిన బంగారపు రంగు కలిగిన జింకగా మారిపో. నీ చర్మం చూసిన వాళ్ళు బంగారమే నువ్వు తొడుక్కున్నావు అనుకోవాలి. అలా జింకగా మారి, హేమ మృగంగా మారి రాముడు సీత ఉన్న చోట తిరుగు. సహజంగా సీతకి ముచ్చట ఎక్కువగా ఉంటుంది జింకలంటే, అది కూడా విన్నాను. అందులో బంగారపు జింకను చూస్తే ఇంకా ముచ్చట కలుగుతుంది. వెంటనే రాముణ్ణి ఏమండో ఈ జింకను తిండి అంటుంది. ఒకవేళ కుదరకపోయినా చర్మం తీసుకురండి అంటుంది. అంటే వీడు ఎంత ఊహించాడో ఆలోచించండి. ఇవన్నీ ఎప్పటికప్పుడు గూఢచారుల ద్వారా ఇక్కడికి వచ్చే ముందే తెలుసుకున్నాడు వాడు. అందుకే ఎవరిలో ఏ విధమైనటువంటి బలహీనత ఉందో తెలుసుకోవటమే ఓ రాజకీయం అంటే. అలా అనుకుని నువ్వు అక్కడ తిరుగుతూ ఉంటే ఆవిడ మృగం అడుగుతుంది, మృగం కాకపోతే చర్మం అడుగుతుంది. ఆ చర్మం కోసం రాముడిని పంపుతుంది. రాముడు భార్య మాట కాదనలేడు, ఆయన బలహీనతది. రాముడు అలా వెళ్ళగానే నువ్వు అతన్ని దూరంగా పట్టుకుపో. రాముడు నీకు తప్ప సీతకి లక్ష్మణుడికి కనపడనంత దూరం వచ్చేశాక రాముడి యొక్క కంఠాన్ని అనుకరించు. లక్ష్మణ సీత అని అరు, రాముడి కంఠాన్ని అనుకరిస్తూ. అప్పుడు లక్ష్మణుడు కూడా సీతను విడిచిపెట్టి వచ్చేస్తాడు. ఆ తదనంతరం ఎవరూ లేని సమయం చూసుకుని సీతనే పట్టుకుపోతాను. ఈ మాత్రం అనగానే ఒక్క క్షణం గగుర్పాటుకు గురైపోయాడు మారీచుడు. గజగజ వణికిపోయాడు. మొట్టమొదటిసారిగా స్టేజీ ఎక్కి ఉపన్యాసం చెప్పవలసిన వాడు చూడండి గొంతుకు తడిపేసుకుంటాడు, అలా అయిపోయాట.
ఒక్కొక్కప్పుడు మొదటిసారి ఎక్కిన వాళ్ళు చాలామంది అలాగే ఉంటారన్నమాట. ఎందుకు మా పారాయణ పరులనే చూస్తూ ఉంటాం కదా, మాట్లాడండి అంటే అప్పటిదాకా బయట రెచ్చిపోయి మాట్లాడతారు. పక్కవాడు ఆకు దగ్గర కూర్చుంటే కూడా లేపి వాడు యుద్ధం చేయగలరు, అంత గొంతుకు వస్తుంది. కానీ స్టేజ్ దగ్గరికి వస్తే గొంతుకు రాదు, అదేమిటో తెలియదు. అదే వేదిక అంటే మరి కింద ఎన్ని కబుర్లైనా చెబుతాం, ఎవరూ లేకపోతే యజ్ఞం చేయించేస్తాం. కానీ వేదిక మీద 10 మంది చూస్తూ ఉండగా మంచి అపూర్వంగా మాట్లాడాలంటే దానికి చాలా సాహసం కావాలి, అనేక శక్తులు కావాలి, అభ్యాసం కావాలి. ఇప్పుడు ఆయన అలా అయిపోయాడు పాపం. రాముడి పరాక్రమం ఒకప్పుడు రుచి చూశాడు కదా, అందుకనే హడిలిపోయి నాలిక పిడచగట్టుకుపోగా నాలిక ఇలా బయటకు వచ్చేసిందిట, ముఖానికి చెమట్లు పట్టేసాయిట. 2 చేతులు జోడించు నమస్కారం చేశాడు. రావణ, నీకు నాకు శుభం కలిగించే మాట చెబుతాను వినవయ్యా బాబు అన్నట్ట. మహారాజా, ఈ లోకంలో ఎక్కువ మంది మనల్ని పాడు చేయటానికి ముఖస్థుతి చేస్తారు. సులభ పురుష రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్త శ్రోతా చ దుర్లభః. ముఖస్థుతి చేసి మనల్ని బొట్లో వేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారట. అంటే ప్రియంగా పలుకుతారు వాళ్ళు. మనం ఎన్ని పిచ్చి పనులు చేసినా పర్వాలేదండి, మీరు పాపాలు చేయండి అంటారట. ఎందుకని? అలా అవతల వాడిని పొగిడితే మనకేదో లాభం ఉంటుందని. అనవసరంగా తగాదా తెచ్చుకోలేరు కదా చూస్తూ చూస్తూ. ఒక వ్యక్తి పనికిమాలివాడైనా వాడిని పనికిమాలివాడు అన్నామంటే తగాదా వస్తుంది, గొడవ పడలేము. అందుకని ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటారు. అందువల్ల ఎక్కువ మంది ఏం చేస్తారనమాట, మనకెందుకు వచ్చిందని. అవతలవాడు బాగా పాడకపోయినా వాడు పాడుతూ ఉంటే ఒకేసారి 1000 గాడిదలు హడిలిపోయి అక్కడికి వచ్చినా, వాడు పాడుతూ ఉంటే ప్రవహించే నీరు రాయిగా మారిపోయినా, ఏం గానం అండి, ఘంటసాల వారి గానం కంటే మీ గానం బాగుందండి, మీరు పాడుతూ ఉంటే రాళ్ళు కరిగిపోయి నీళ్ళు అయిపోతాయండి, నిజానికి నీళ్లు రాళ్ళు అయిపోతాయి, అయినా సరే అలా అంటారు. వాడు రెచ్చిపోయి అక్కడి నుంచి వినిపించడం మొదలెడతాడు. మాకు వినపడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. కొంతమంది వచ్చి పాటలు పెట్టేస్తూ ఉంటారు నాకు అనమాట. గురువు గారు నేను ఎంత బాగా పాడానండి అంటారు. ఇప్పుడు నీ గొంతుకు చండాలంగా ఉందంటే రేపొద్దున గురువుగారి దగ్గరికి రారు. సరిగదా డెజలైక్ కొడతారు నా ఉపన్యాసం. మళ్ళీ కింద కామెంట్ పెడతాడు, ఈ పాటలో నేను ఎందుకు పడ్డాం, అద్భుతంగా ఉందే వెళ్ళినా అంటే వదిలిపోయే. బాగా లేదంటే ప్రమాదం కదా. రోజు ఎవరు తగాదా తెచ్చుకుంటాడు. అందుకని మాట్లాడకుండా ఊరుకోవడం అంత ఉత్తమం లేదు. ఇంకొంతమంది ఏం చేస్తారు, మాట్లాడకుండా ఊరుకోకుండా బాగా పొగిడేస్తారు అన్నమాట. అలాంటి పొగిడే వాళ్ళే ఎక్కువ మంది దొరుకుతారు. ఒకవేళ మనకు ఉపకారం చేయడానికి, మనల్ని బాగు చేయడానికి ఎవడైనా మనలో ఉన్న చెడ్డ చెబుతాడా? చెప్పడు. చెప్పినా వినడు. మనలో ఉన్న లోపాన్ని చెప్పి మనల్ని బాగు చేసే వక్తా ఉండడు. చెబితే వినేవాడు ఉండడు. బాబు నీకు ఇది మేలు అని నేను చెప్తే నువ్వు వింటావా? వినవు. నేను చెప్పను, నువ్వు వినవు. అందుకే వక్త శ్రోతాచ దుర్లభ. వక్త ఉండడు, శ్రోత ఉండడు. నేను మాత్రం వక్తనిప్పుడు నీకు మేలు చేకూర్చే మాట చెబుతున్నాను. నువ్వు శ్రోతగా వింటావో వినవో నీ కర్మ. రాముడి గురించి నీకు సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు ఎవరో అంటే నీ దగ్గరున్న గూఢచారులు మంచివాళ్ళు కారు చెప్పేశాడు ఆయన. అయుక్తచారశ్చాపల అనగా మంచి గూఢచారులు నీకు లేరు, తప్పుడు సమాచారం నీకు ఇచ్చారు. నీ మెప్పు కోసం తప్పుడు సమాచారం ఇచ్చి నిన్ను ముప్పులోకి గంటుతున్నారు. ఆ రామచంద్రుడు మహేంద్రుడి కంటే వరుణుడి కంటే గొప్పవాడు. ఈ ప్రపంచంలో రాక్షసులంతా ఒకేసారి ఏకమై ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళినా ఆయన ఒక్కడు ఒంటి చేత్తో చంపేయగలడు. నీకు శుభం కలుగ్గాక. అందుకు చెబుతున్నాను. అపిరామో న సంక్రుద్ధ కుర్యాల్లోకమరాక్షసం. రాముడు కోపగించటం లేదు కాబట్టి, కానీ కోపగిస్తే రాముడు మొత్తం రాక్షసులందరినీ ఒక్క క్షణంలో చంపలేడు. నీ జీవితాంతం సుఖంగా ఉండాలంటే సీత కోసం నువ్వు అసలు ఆలోచన చేయొద్దు. సీత అనే మాట విడిచిపెట్టి, ఆ 2 అక్షరాలు విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయి హాయిగా పడుకో. అప్పుడు నువ్వు లంకానగరాన్ని కాపాడుకుంటావు, రాక్షసుల్ని కాపాడుకుంటావు, నీకు చేటు కలగదు. కాదని సీత వెంటబడ్డావా, ముందు నేను చస్తాను, ఆ తర్వాత నువ్వు చస్తావు. నువ్వు చచ్చే ముందు లంకంతా కాలి బూడిదైపోవడం చూస్తూ చస్తావు. కామాతురుడు మూర్ఖుడు, దానివల్ల వచ్చే ప్రమాదం కనిపెట్టనివాడు ముందు తాను నశిస్తాడు. తానొక్కడే పోతాడా? తనతో పాటు తన సంస్థ, తన రాష్ట్రం, తన బంధువులు
అందరినీ నాశనం చేస్తాడు. నీ ఒక్కడి వ్యసనం ఇంతమందికి వ్యసనం అవుతుంది, తర్వాత నీ ఇష్టం. ఏమన్నావు నువ్వు ఇందాక? రాముణ్ణి తండ్రి గంటేశాడా? రాముణ్ణి తండ్రి మెడబట్టుకుని అడవికి పంపితే రాముడు అడవికి వచ్చినవాడు కాదు. నచ పిత్రా పరిత్యక్తః న అమర్యాద కథంచన న లుబ్ధో నచ దుశ్శీలో నచ క్షత్రియ పాంసనః. ఈ మాట అంటున్నది నారదుడు కాదు, విశ్వామిత్రుడు కాదు, లేదా నాబోటి మీబోటి భక్తుడు కాదు. రాముడి మీద విరోధం కలిగి రాముడి చేతిలో దెబ్బతిన్న మారీచుడు అంటున్న మాట. ఒక రాక్షసుడు శత్రువు రాముడి గురించి చెబుతున్న మాటలు వినండి. అది రాముడి గొప్పతనం. అందుకని రాముడు ధర్మాత్ముడు అన్నారు. మనకిష్టం ఉన్నవాడు మనల్ని ఎలా పొగుడుతారు, మనవాళ్ళు మనల్ని పొగడపోతే ఎలాగా? కానీ పొగిడేది ఇప్పుడు రాముడి చేతిలో చావు దెబ్బతిన్నవాడు. ఒకసారి కాదు, చాలాసార్లు దెబ్బలు తిన్నాడని వాడే చెబుతున్నాడు. రాముడు తండ్రి చేత గంటబడలేదు. అతడు అమర్యాదుడు కాదు, అతడు లుబ్ధుడు కాదు, దుశ్శీలుడు కాదు, క్షత్రియంలో పాపాత్ముడు కాదు, అన్ని ధర్మగుణములు ఉన్నవాడు, కౌసల్యకు ఆనందం కలిగించే మహానుభావుడు, క్రూరత్వం మూర్ఖత్వం లేవు, ప్రతి ప్రాణికి ఉపకారం చేస్తాడు. ఆయన తండ్రి చేత మోసగింపబడ్డాడు తప్ప తండ్రి అతన్ని గంటలేదు. కైకేయి అని ఒక భార్య ఉంది దశరథుడికి. ఆవిడొచ్చి భర్త గారి దగ్గర ప్రాణం తీసి ఎప్పుడో ఇచ్చిన వరాన్ని ఇప్పుడు నెరవేర్చమంటే అది కూడా కైకేయి నోటితో మాట విని మాత్రమే బయటకు వచ్చాడు తప్ప తండ్రి అతన్ని బలాత్కారంగా పంపలా. అప్పటికీ తండ్రి, ఒరే బాబు నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు లేకపోతే ఉండలేను, మీ పిన్నికి నేను ఇచ్చిన మాటని నువ్వే ఏదో రకంగా పక్కకి తోసేయి, అవసరమైతే నన్ను బంధించైనా రాజ్యపాలన చెయ్యంటే కూడా వినిపించుకోకుండా తల్లి అయినా తండ్రి అయినా ఒకటే, నీ మనస్సులో ఉన్న కోరిక నెరవేరుస్తానని తాను ఇక్కడికి వచ్చాడు. కరిష్యామితి ధర్మాత్మ. నీవు ఏ మనస్సులో ఉన్న మాటని పైకి చెప్పినా చెప్పకపోయినా, మీ పిన్ని చేత చెప్పించినా, నా పిన్ని చేత చెప్పించినా, లేకపోతే ఎవడి చేత చెప్పించినా నీ మనస్సులో కోరికది, నీవు ఆవిడికి ఇచ్చిన వరం అది, నీవిచ్చిన వరం నిలబెట్టాలి అని భావించి నేను ధర్మాత్ముడిగా ఉంటాను అని రామచంద్ర ప్రభు అడవికి వచ్చాడు. అంతే తప్ప రాముడు కఠినాత్ముడు కాదు, అధర్మాత్ముడు కాదు. నా రామ కర్కశస్తాత, రాముడు కర్కసుడు కాడు. అసలు రాముడి నోటి నుంచి అనృతం అసత్యమే రాదు, మాట వరసకు కూడా అసత్యం రాదు. ఇప్పుడు చెప్పాడు ఆయన, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ. రామచంద్రుడంటే ఆకారం ధరించిన ధర్మం, ధర్మము ఇలా ఉంటుంది అని నిరూపించటానికి ధర్మస్వరూపుడై వచ్చాడు ఆయన. ధర్మం ఆయన రూపంలో ఉన్నదన్నమాట. ఆయన సాధువు, సత్యపరాక్రముడు అంటే రెండు అర్థములు. నిజమైన పరాక్రమం కలిగినవాడు అని ఒక అర్థం, గొప్ప పరాక్రమం కలిగినవాడు. రెండవది సత్యమే ఆయన పరాక్రమం, ఆయన బలమంతా సత్యం. సత్యం పలికేవాడికి వచ్చేటటువంటి బలం ఇంకెక్కడా లేదన్నారు. అందుకే వీలున్నంత వరకు సత్యం చెప్పడానికి ప్రయత్నించాలి. అసత్యం వల్ల వచ్చేటటువంటి ఎప్పుడూ మంచివి కాదు. ఎందుకంటే చిన్ని చిన్ని వాటికి అబద్ధాలు ఆడడం. నువ్వు రాలేకపోయావు, రాలేని చెప్పడం మానేసి, అయ్య బాబాయ్ నాకు మైలు వచ్చిందండి అంటాడు ఒకడు. నిజంగా మైలు లేదు, ఏం లేదు, ఉట్టి అబద్ధం. ఇలా చీటికి వాటికి అసత్యాలు ఆడితే ఈ నాలుక పాడైపోతుంది, యమలోకానికి పోయాక నానాయాతనలో పొందుతాం. కాబట్టి సత్యం చాలా గొప్పది. సత్యం అనే ఒక బలంతో ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. అసత్యం తాత్కాలికంగా బాగుంటుంది, చివరికి పతనావస్థకి తీసుకెడుతుంది. సమస్త లోకాలకి రాముడే రాజు. దేవతలకి ఇంద్రుడు ఎటువంటి వాడో సమస్త లోకాలకి ఈ నరేంద్రుడు ఎటువంటి వాడు. అసలు నరేంద్రుడు ఎప్పుడు గొప్పవాడే. శ్రీరాముడు అనేటటువంటి ఒక అగ్ని ఉన్నది. ఆ అగ్నికి ఆయన బాణములే జ్వాలలు, ఆయన ధనుస్సే అద్భుతమైనటువంటి అగ్ని. ఈ ధనుస్సుకి శత్రువులు ఇంధనం. అగ్నిలో ఇంధనం పడాలి కదా, ఎప్పటికప్పుడు కట్టెలు పడాలి, నెయ్యి పడాలి. ఆ కట్టెలు ఆ నెయ్యి ఎవరంటే రాక్షసులట. రాక్షసుల్ని రాముడు తన పరాక్రమం అనే అగ్నికి ఆహుతి చేస్తూ ఉంటాడు. నా మాట విను, సుఖంగా రాజ్య పరిపాలన చేసుకో. రాముని బలపరాక్రమాలు ఊహించడానికి శక్యం కాదు. నేను అనుభవించి ఉన్నాను. సీతాదేవిని నీడలా కాపాడతాడు ఆయన. సీతకి పీడ కలిగించిన వాడిని నీడలా వెంబడించి మృత్యువు యొక్క నీడకి పంపించేస్తాడు. నువ్వు
సోదరులతో, బంధువులతో, ఇప్పటి వరకు ఉన్న ఎంతోమంది స్త్రీలతో సుఖంగా బతుకు. ఇంకా నీకు అనుమానం వస్తే విభీషణుడితో మాట్లాడు. విభీషణ పురోగమై, విభీషణుడు మొదలైన వాళ్ళతో ఆలోచించు. ఆలోచించేటప్పుడు విభీషణుడు ఉండాలి పక్కన, అప్పుడు బతుకుతావు. దీన్ని బట్టి మారీచుడికి విభీషణుడి గొప్పతనం ఎంత బాగా తెలుసో మనకు అర్థమవుతున్నది. ఆత్మబలం, పరబలం తెలుసుకోవాలట యుద్ధానికి వెళ్ళేటప్పుడు. ఒక వ్యక్తి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇంకో వ్యక్తితోటి ఆ వ్యక్తి నాకంటే బలవంతుడవునా కాదా, అది కూడా అత్యావశ్యకమైతేనే నేను యుద్ధం చెయ్యాలి, లేకపోతే యుద్ధం చేయకూడదని కూడా ఆలోచించుకోవాలి. అసలు యుద్ధమే వద్దు, ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే అప్పుడు ఏం చేయాలన్నమాట, అవతలి వ్యక్తి బలం మన బలం బేరీజు వేసుకోవాలి. మనం వాడి చేతిలో దెబ్బతింటామనుకున్నప్పుడు యుద్ధానికి వెళ్లకుండా సంధి చేసుకోవటం మంచిది. అసలు ఆ తలపే మంచిది కాదు, యుద్ధం చేయాలనే తలపే అనవసరం. నా మాట విను, నీకు యుక్తమైన చెప్పాను. ఇప్పుడు నాకు జరిగిన ఒక అనుభవం చెబుతాను విను. నేను ఒకప్పుడు నీ ఆజ్ఞ ప్రకారం విశ్వామిత్రుడి ఆశ్రమాల పక్కన తెగ తిరిగాను. ఎంతోమంది ఋషుల్ని తిన్నాను, విశ్వామిత్రుడు చేసిన యజ్ఞం పాడు చేశాను, రక్తం తాగేశాను, ఋషి మాంసాన్ని భక్షయన్, ఋషుల యొక్క మాంసాన్ని తింటూ తిరిగాను. అప్పుడు విశ్వామిత్రుడు భయపడి రాముడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు రాముడి తండ్రి, ఈయన 12 ఏళ్లవాడు కాబట్టి నేనే సైన్యంతో వస్తానన్నాడు. నిజానికి అక్కడ ఆయన అన్నది ఓన షోడశ వర్ష అన్నట్టుండే దశరథుడు. ఇక్కడ వీడు ఏమంటున్నాడు, రాముడు 12 ఏళ్లవాడు అంటున్నాడు. నిజానికి మారీచుడికి రాముడికి అప్పటికి 16 ఏళ్ళు ఉన్నాయని తెలుసు. కానీ ఎందుకు చెప్పాడు, 12వ ఏటే నన్ను చావగొట్టాడురా, అంత చిన్నప్పుడు ఎవరికైనా బలం ఉంటుందా, అప్పుడు కొట్టాడని ఇంకొంచెం వయసు తగ్గించాడనమాట. అప్పుడప్పుడు ఆధార్ కార్డులో కొంతమంది తగ్గించేసుకుంటారు. ఆవిడకి 60 ఏళ్ళు ఉంటాయి, మనవరాళ్ళు ఉంటారండి. మా పీఠానికి వస్తూ ఉంటుంది ఒక ఆవిడ మనవరాలు ఇంటర్మీడియట్లోకి వచ్చారు. ఎప్పుడు చూసినా నాకు 48 ఏళ్ళండి, 48 ఏళ్ళకి 20 ఏళ్ల మనవడు ఎక్కడి నుంచి వచ్చాడో మరి నాకు తెలియదు. అంటే 5వ ఏట పిల్లలు పుట్టారో ఏమిటో మరి తెలియదు. అంటే ఏమిటో తెలియదు, దానివల్ల ఏమిటి లాభం. నేను హాయిగా ఒక ఏడాది ఎక్కువ వేసుకుంటే లోయర్ బెర్త్ వస్తుందని, ఎందుకైనా మంచిదని. వీళ్ళేమో హాయిగా తగ్గించుకుంటే వచ్చే లాభం ఏదో శుద్ధ దండగా, ఒట్టి దండుగా. శుద్ధ దండ కనకూడదు అనుకోండి, ఒట్టి దండ కనాలి. కాబట్టి ఎందుకు చెప్తానంటే 10th క్లాసులో అలా వేసుకుంటే పోనీ లాభం, ఓ ఏడాది తగ్గించుకుంటే. ఎందుకంటే రేపు పొద్దున గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఓ ఏడాది ఎక్కువ చేయొచ్చు. అక్కడేమో వేసుకోకుండా ఉత్తిని అందరి దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు నాకు 40 ఏళ్ళు అని చెబితే నాకు వచ్చే లాభం ఏమన్నా ఉందా, మీకు ఏమన్నా వచ్చే లాభం ఉందా, నాకు ఏమైనా పెళ్లి సంబంధం ఎవడన్నా చూస్తాడా. ఇప్పుడు ఏమిటి పిచ్చి మాటలు కాకపోతే, పిచ్చి వేషాలు కాకపోతే శుభ్రంగా ఉన్న వయసు చెప్పుకోండి, ఇంకో 2 ఏళ్ళు ఎక్కువ వేసుకుని చెప్పుకోండి హాయిగా శుభ్రంగా. ఇప్పుడు నాకు 80 ఏళ్ళు కానీ 16 ఏళ్ళ కుర్రాళ్ళలో ఉన్నానంటే ఆనందం, అంతేగాని 25 ఏళ్ళ కుర్రాడినండి ఇలా అయిపోయాను ముసలాళ్ళు అంటే వీడెవడో పాపాత్తుడు 25 ఏళ్ళకి ఇలా అయిపోయాడు అంటారు. కాబట్టి ఆ వయస్సు తగ్గించుకోకూడదు. కానీ ఇక్కడెందుకు చెప్పాడు మారీచుడు, 12వ ఏటనే అంత పరాక్రమం చూపించాడు రావణుడిని బెదిరించడానికి ఒక 4 ఏళ్ళు నొక్కెట్ట. అది మారీచుడికి తెలుసుట, అది మారీచుని అభిప్రాయం అని మహానుభావులు గోవిందరాజుల వారు చెప్పారు. గోవిందరాజీయమని ఒక వ్యాఖ్య ఉంటుంది రామాయణానికి, అద్భుతమైన వ్యాఖ్య అది. చాలామంది రామాయణానికి వారి వ్యాఖ్యలు రాశారు. కానీ దాదాపు 2000 సంవత్సరాల క్రితం రాసిన ఈ వ్యాఖ్యలో అపూర్వమైన విశేషాలు ఆయన అందించాడు. అవి తెలియాలంటే సంస్కృతం మీద బాగా పట్టు ఉండాలి. సరే, అదో పక్కన పెట్టు. చివరికి విశ్వామిత్రుడు ఏమైనా సరే నీ రాముడిని పంపాలి అంటే చివరికి రాముడిని పంపించాడు ఆయన. అప్పుడు రాముడు లక్ష్మణుడితో కలిసి యజ్ఞానికి వచ్చి ఆ చిన్న వయస్సులో యజ్ఞాన్ని రక్షించాడు. సరిగ్గా విశ్వామిత్రుడు యజ్ఞం సాగుతూ ఉంటే నేను ముందుగా వెళ్ళాను, నా తర్వాత సుబాహుడు వచ్చాడు. నేను నల్లని మేఘం వంటి శరీరం ధరించి అదృశ్య రూపంతో మేలిమి బంగారపు కుండలాలు ధరించి కళ్ళు కొండలు నెత్తురు పట్టుకొచ్చి విశ్వామిత్రుడి యజ్ఞగుండంలో పోయబోయాను. అప్పుడు రాముడు అంత శరీరం కలిగిన నన్ను చూచి పరాక్రమవంతుణ్ణి, ఏకంగా 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి నన్ను చూచి ఏమాత్రం జంకు గొంకు లేకుండా ధనుస్సు ఎక్కుపెట్టి ఒక్క బాణం దెబ్బ కొట్టాడు. నేనేమో బాలుడే కదా అని లెక్క పెట్టకుండా ఆ బాణం దెబ్బకి దగ్గరికంటే వచ్చాడు. నిజానికి ఆ బాణం ఎక్కువ పెట్టడం చూశాడు వీడు. ఆ కుర్రాడు బాణం వేస్తే ఉంది, ఎన్ని బాణాలు తినలేదు నేను. ఎంతో పూర్వం చాలామంది యుద్ధం చేశారండి వాడితో. కొన్ని 100 బాణాలు వాడి శరీరంలో గుచ్చుకున్నాయి. ఆ బాణాలు అలా పీక అవతల పారేశాట. అప్పుడప్పుడు కాళ్ళల్లో ముళ్ళు దిగితే తీసి పారేస్తామే, అలా తీసి పారేశాడు.
అలాగే రాముడిని కూడా తీసిపారేశాడు వీడు. రాముడి బాణం నాకు లెక్క అనుకుని వచ్చేట. నేను ఏమాత్రం లక్ష్యం చేయక పసివాడు, ఇప్పుడిప్పుడే నూనూగు మీసాలు వస్తున్నాయి, పైగా చేతులు కూడా సుకుమారంగా ఉన్నాయి, ఇతడు బాణంతో కొడితే పువ్వులతో కొట్టినట్టుంటుంది అనుకుని ముందుకు వెళ్ళాను. అప్పుడు రావణ జరిగింది ఒక విచిత్రం. రాముడు మహావేగంగా ఒక బాణం వేస్తే ఆ బాణం దెబ్బకి బావోయన కరుపరిచి ఎగిరి 100 యోజనాల అవతల ఉన్న మన లంకానగరం దగ్గర ఉన్న సముద్రంలో పడ్డా. చెప్పుకున్నాడు ఆయన, గంభీరే సాగరాంభసి, లోతైన సముద్రంలో పడ్డాను. నాకు నీళ్లలో పడినా చావు లేదు కాబట్టి బతికాను, కానీ ఇంకోటి ఎవడన్నా సముద్రంలో పడితే చచ్చేవాడే. ఆనాడు రాముడు కేవలం ఏదో ఒక కారణం చేత నన్ను చంపలేదు, లేకపోతే ఆ బాణం దెబ్బకి ఇంకొకడైతే చచ్చేవాడే. నా తమ్ముడు సుబాహుడు, మిగతా రాక్షసులు దెబ్బకి చచ్చిపోయారు రాముడి చేతిలో. రాముడు ఒక్క బాణంతో సంహరించాడు వాళ్ళని. అంటే ఒక మనిషికి ఒక బాణమే, రెండో బాణం వేయలేదట. అకృతాస్త్రేణ బాలేన రామేణ అక్లిష్టకర్మణ. ఆనాటికి రాముడు అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరినవాడు కాడు, బాలుడు. ఎక్కువ యుద్ధంలో అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. అటువంటి కుర్రవాడి దెబ్బకే నీళ్లల్లో పడి ఎలాగో ఆ నీళ్లలో తేరుకుని స్పృహ తెచ్చుకుని హడిలిపోయి ఆ విషయం ఆనాడు నీకు చెప్పాను. ఇప్పుడు రాముడు బాగా ఆరితేరాడు, మంచి నవయౌవనంలో ఉన్నాడు, ప్రౌఢ వయస్కులు అయ్యాడు. ఇప్పుడు ఆయన బలం పెరిగిపోయింది. చాలామంది రాక్షసుల్ని చంపి రోజు అస్త్రశస్త్రాల పాటవాన్ని అభ్యాసం ద్వారా పెంచుకుని వీరుడయ్యి ఉన్నాడు. అంతకంతకీ బలం పెంచుకున్నాడు. విశ్వామిత్రాదులు, అగస్త్యాదులు అతనికి అనేక అస్త్రశస్త్రాలు ఇచ్చారు. అటువంటి రాముడితో యుద్ధం అంటే ఏమిటో ఒక్కసారి ఆలోచించుకో. పూర్వం మూర్ఖుడెవడో చిన్న గొడుగు పెట్టుకుని ఆ గొడుగుతో పిడుగులని తన మీద పడకుండా కాపాడుకోవడానికి ప్రయత్నించాట. పిడుగులు, వడగళ్ళు వర్షంగా పడుతున్నప్పుడు ఎవడన్నా చిన్న గొడుగు పెట్టుకుంటాడా? పెట్టుకుని వీధిలోకి వస్తాడా? ఒక్క పిడుక్కి ఈ గొడుగంతా ముక్కలే కాలిపోతుంది, వీడు చస్తాడు. వడగళ్ళు పడుతున్నప్పుడు కూడా గొడుగులు రక్షించవు. రాముడి బాణాలు పిడుగులు, వడగళ్ళు. నీ పరాక్రమం ఉట్టి గొడుగు, అది కూడా పిచ్చి గొడుగు. బాగా ఏళ్ల తరబడి తాటాకుతో తయారు చేసి నానిపోయిన తాటాకులు ఉంటాయి చూసారా, ఆ తాటాకులు ముట్టుకుంటే ముసైపోతాయి, అలాంటి తాటాకులు. అందుకని ఇంటికి వెళ్ళి మండోదరి మొదలైన చాలామంది భార్యలు ఉన్నారుగా, వాళ్ళతో గానా భజానాలు చేసుకుంటూ సుఖించు. ఇంకొక విషయం చెబుతున్నాను. ఇక్కడికి ఒక అధ్యాయంలో మంచి చెప్పాడు, ఇంకో అధ్యాయంలో తన ఘట్టం చెప్పాడు. ఇప్పుడు 3వ ఘట్టం చెబుతున్నాడు. నాకు తర్వాత జరిగిన అనుభవాలు కూడా నీకు చెప్పాలిగా. అవి ఎవరూ చెప్పరు, నేను చెబితేనే నీకు తెలుస్తాయి. నేను రాముడి దెబ్బకి సముద్రంలో పడ్డానా, తేరుకున్నాక మళ్ళీ తిరిగి పాత బుద్ధి విడిచిపెట్టక దండకారణ్యంలోకి వచ్చాను. దిక్కుమాలిన బుద్ధి పొమ్మంటే పోదు. తాగుపోతాడు, తాగుడులోంచి బయటికి రాలేడు. వ్యసనపరుడు వ్యసనాలు విడవలేడు. అలాగే నా హింస విడిచిపెట్టక ఇక్కడికి వచ్చాను. ఈ రాముడు ఈ దండకారణ్య ప్రాంతాల్లోకి వస్తూ ఉంటే చూశాను. ఏదో రకంగా ఈ రాముడిని దెబ్బతీయాలనుకున్నాను. నేను ఇక్కడ చాలా కాలంగా ఒక కొమ్ములు కలిగిన జింక రూపంలో తిరుగుతూ, పేరుకి జింక కానీ ఋషులు కనపడితే పెద్ద నోరు తెరిచి వాళ్ళని నాలుకతో నాకి లోపలికి లాక్కుని మింగేయడం మొదలెట్టాను. జింక కదా అనుకుని మునులు రాణిస్తున్నారట, రాగానే టక్కుని మింగేసేవాట. అంటే పులితోలు కప్పుకున్న మేక కాదు, మేకతోలు కప్పుకున్న పులి అన్నమాట. వీడు పులిలా తిరగట్లా, జింకలా తిరుగుతూ వాళ్ళందరినీ మింగేయడం మొదలెట్టాడు. ఇలా చాలామందిని చంపాను. అబ్బా, ఎంత రక్తం తాగానో నాకే తెలియదు అన్నాడు. రుధిరాణి పిబంస్తేషాం తథా మాంసాని భక్షయన్. ఎంతోమంది ఋషుల యొక్క రక్తం తాగాను, మాంసం తిన్నాను. ఒక రోజున ధర్మాత్ముడు రాముడు మునివేషంలో సీతాలక్ష్మణులతో కనపడ్డాడు. అమ్మయ్య, రాముడు ఎలాగో తపస్సు చేసుకుంటున్నాడు, మునివేషంలో ఉన్నాడు, ఇప్పుడు నన్నేం చేస్తాడులే, పూర్వం అంటే క్షత్రియుడు ఇప్పుడు ముని అనుకుని ఒకప్పుడు నన్ను కొట్టిన దెబ్బ గుర్తుకొచ్చి కసితో భయంకరమైన విచిత్రమైన మృగంగా మారిపోయాను. పెద్ద పెద్ద కొమ్ములు
ఇలా వంచి పొడిచి ఆ తర్వాత నాలుకతో లోపలికి లాక్కుందామని మీదకి వెళ్ళా. అప్పుడు రాముడు నవ్వి 3 బాణాలు వేశాడు. పైగా నేను ఒక్కడే వెళ్ళలా, నాతో పాటు 3 జ్ఞాతుల్ని తీసుకెళ్ళాను. 3 స్నేహితులు ఉన్నారట, అంటే ఈతనితో కలిపి ఇంకో 3 అన్నమాట. రాముడు వేసిన 3 బాణాలు నాతో వచ్చిన 3ని చంపేశాయి. రాముడు మాత్రం నా మీదకి సోక్కుండా ఒక బాణం వేశాడు. దీన్ని బట్టి రాముడు కావాలని ఎప్పటికప్పుడు వాడు ఉపేక్షిస్తున్నాడు, వాడి వల్ల పని ఉంది, లేకపోతే వాడు ఎప్పుడో చంపేవాడు. కూడా వచ్చిన వాళ్ళు ఒక్క దెబ్బకి తెచ్చారు. కానీ రాక్షసులందరూ హతులైన నేనొక్కడిని మాత్రం మీద నుంచి దూసుకుపోతున్న బాణం దెబ్బకి హడిలిపోయి, ఆ బాణం నా పక్క నుంచి వెడుతున్నప్పుడు వచ్చిన గాలికే నా శరీరం ఊగిపోగా పారిపోయాను. ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ బాణం వేస్తే ఆ బాణం పక్క నుంచి రాసుకుంటూ వెళ్ళిపోయిందిట. తగిలితే చచ్చేవాడే, తగలలేదు. ఆ పక్క నుంచి వెళ్ళిపోతున్నప్పుడు సుర్రు అని వెడుతున్నప్పుడు దాని నుంచి వచ్చిందిట పెద్ద గాలి. ఆ గాలికి వెళ్ళి కిలోమీటర్ దూరం పడ్డాట. బాణం పక్క నుంచి వెడుతున్నప్పుడు వచ్చిన గాలికే తల్లకిందులైపోయాను. అమ్మయ్య, ఈ రాముడు నా కూడా వచ్చిన రాక్షసుల్ని సంహరించాడు కానీ నన్ను మాత్రం విడిచిపెట్టాడు, బతికాను. నిజంగా ఆ ఒక్క బాణానికి ఒక్కొక్కడు ఎలా చచ్చిపోయాడో నాకు కనపడుతున్నది కళ్ళ ముందు. ఇంకెప్పుడు రాముణ్ణి కవ్వించను, కవ్విస్తే నా తోటి వాళ్ళు ఎలా పచ్చడై చచ్చారో అలా చచ్చిపోతానని భయపడిపోయాడు. ఇతని కూడా వచ్చిన వాళ్ళ గుండెల్లోంచి బాణం దూసుకుపోతే ఆ గుండెకాయ అసలు ఉందా లేదా అన్నట్టుగా తుక్కు 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 అయిపోయిందిట. పెద్ద బండరాయితోటి అవయవాన్ని చితక్కొట్టేస్తే ఎలా ఉంటుంది? ఇంకా తేలిగ్గా చెప్పాలంటే బాదంకాయ అని ఉంటాయి, బాదం పప్పు కొట్టేవాడు రాయి పెట్టి కొడతాడు. బండరాతితో బాదం పప్పును కొడితే ఎలా పచ్చడైపోతుందో అలా గుండెకాయలు పచ్చడైపోయాయి రాముడి బాణం దెబ్బలకి. ఆ బాణమే నాకు తగిలితే ఇవాళ నీతో నేను మాట్లాడేవాడినా, నువ్వు నాతో మాట్లాడేవాడేవా? ఇక అప్పటి నుంచి నేను బాబు ఇక హింస చెయ్యకూడదు, ఈ రాముడి ఈ దండకారణ్యంలో ఉన్నంతకాలం అసలు ఆయన కంటపడకూడదు అనుకుని వల్కలాలు ధరించి జింక చర్మం ధరించి కళ్ళు మూసుకుని దొంగ తపస్సు మొదలెట్టా. నిజానికి నేనేం తపస్సు చేయటంలా, కానీ కళ్ళు మూసుకుని రాముడికి కనపడకుండా ఉండాలి అనుకుంటున్నట్ట. ఈ విధంగా రామనామస్మరణ చేశాడు. రాముడికి కనపడకూడదు, రాముడికి కనపడకూడదని. కానీ ఏం చెప్పమంటావు రావణ? ఆ రాముడికి ఎంత దూరంగా ఉందాం అనుకున్నా నాకు నిద్ర పట్టదు. నిద్రపోతుంటే రాముడు కనపడతాడు. దృష్ట్వా స్వప్నగతం రామం అంటే నేను కళ్ళు మూసుకుని నిద్రపోతున్నా కల వస్తుంది, కల్లో రాముడే కనపడతాడు, బాణం వేసినట్టు కనపడుతోంది. నిద్దట్లో రాముడు, మెలకుగా ఉన్న రాముడు, తింటున్నా రాముడు, తినకున్నా రాముడు, అంతా రామం అయిపోయింది. రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే. ఈ అడవిలో ఏ మూలకెళ్ళినా రాముడే కనపడతాడు నాకు. మంచి నల్ల జింక చర్మం కట్టుకుని జటాజోటాలు ధరించి కోదండం పట్టుకుని లక్ష్మణునితో సీతతో వస్తున్న రాముణ్ణి అడవిలో అణువణువున చూసేస్తున్నాను అన్నాడు ఆయన. ఒక విధంగా వాడు అదృష్టవంతుడు, తపస్సు చేసినట్టు అయిపోయింది అనమాట వాడికి. శాంతారామమయం అంటామే అలా చూశాడు వాడు. నేనండం కనుక వాడే చెప్పాడు, రామభూతం ఇదం సర్వం అరణ్యం. ఈ అడివంతా నాకు రామమయమైపోయింది. ఇక నాకు నిద్ర లేదు అప్పటి నుంచి. పద్మాకర్ గారు తోడు తింటూ రామయ్య అని అంటారు, ఆయనేమో భక్తితో అంటున్నాడు, నేను భయంతో రామ అంటున్నాను అన్నాడు. నాకు వాడికి పెద్ద తేడా లేదట. నేనేమో ఏమంటాను చీటికి వాటికి, మీతో చాలాసార్లు చేయించాను కదా. అసలు ఎప్పుడు రాముడిని అలా తలుచుకోవాలండి. వాడేదో భయంతో తలుచుకున్నా మీరు భక్తితో తలుచుకోండి. తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తింటూ రామయ్యను తినిపిస్తూ రామయ్యను, రామ్ రామ్ రామ్. నువ్వు తినిపిస్తూ రామయ్యను, రామ్ రామ్ రామ్. రామ 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 రామ్ రామ్ రామ్. శ్రీరామ రామ 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 రామ్ రామ్ రామ్. వండుతూ రామయ్యను వండిస్తూ రామయ్యను, వండుతూ వండకొన్న రామయ్యను, రామ్ రామ్ రామ్. నువ్వు ఏడుస్తూ రామయ్యను ఏడిపిస్తూ రామయ్యను, ఏడవకొన్న రామయ్యను, రామ్ రామ్ రామ్. నువ్వు ఏడవకొన్న రామయ్యను, రామ్ రామ్. మనకు అనుమానం రావాలి, ఏడుస్తూ ఎందుకు రామాన్ని?
ఒక్కోసారి కష్టం వస్తుంది. ఎంతటి వాడైనా రామభక్తులు ఎంతోమంది అయ్యో రామ దెబ్బలకు వరవలేక ఏడ్చానయ్యా అన్నాడు లేదా రామదాసు. కాబట్టి రామదాసు ఏడ్చాడు. ఏడిపించడం ఎందుకని? సీతాదేవికి అన్యాయం చేసినందువల్ల హనుమంతుడు లంకా నగరాన్ని కాల్చి ఏడిపించాడు. అప్పుడు రామ అన్నాడా లేదా? కాబట్టి ఏడిపిస్తూ కూడా రామ అనాలి. ఒకవేళ ఏడవకుండా నవ్వుతున్నా సరే రామనాలి. నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను, నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను, నవ్వకున్న రామయ్యను రామ్ రామ్ రామ్. నువ్వు రామ 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 రామ్ రామ్ రామ్. శ్రీరామ రామ 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 రామ్ రామ్ రామ్. ఇలా నిరంతరం రామనామస్మరణ చేస్తే ఇక మన దగ్గరికి పాపాలు రామ్ మేము రామ్ అని వెళ్ళిపోతాయట. రామ్ రామ్ అంటే రాము రామ్ అని వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా మారీచుడు ఎంత అద్భుతంగా చెప్పాడండి. పైగా ఇంకో విచిత్రం ఇక్కడ. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ త్రాసం సంజనయంతి మే. రాముడితో విరోధం వచ్చాక రకారంతో మొదలయ్యే శబ్దం వింటేనే వణుకొస్తుంది దీనికి. రా అనగానే రాముడేమో అని వణుకొస్తోంది. దానికి చెప్పాడు, ఎవడైనా రత్నం అన్నాడా, అమ్మ రాముడి గురించి పలికావా, అందులో రావు ఉంది అనేవట. రథాశ్చైవ రథం అన్నాడు అనుకోండి కాసేపు, ఎవడన్నా ఒరే రథం ఎక్కంటే ఎవడరావాడు రాముడి గురించి పలికాడంట. ఈ విధంగా రత్నాలు రథాలు ఏ శబ్దంలో అయినా రా అనే అక్షరం మొదలైతే చాలు ఆ రకారంతో మొదలయ్యే శబ్దానికి వణిగిపోతున్నాను అన్నాడు ఆయన. సాధారణంగా కొంతమంది వ్యాకరణ పండితులు రేఫ అనాలి తప్ప రకారం అనకూడదంటారే, అనచ్చని వాల్మీకి నిరూపించాడు. రకారాదీని నామాని అని 39వ సర్గలో 17వ శ్లోకంలో చెప్పారు. కాబట్టి రకారం అని అనొచ్చు. ఈ విధంగా రకారం అంటేనే వణుకొచ్చేస్తుంది నాకు. అసలు ఇంతకు రావణ అంటే రాముడే అనిపిస్తోంది నాకు. అందులో కూడా రావు ఉంది. నీ మొహం తగలే నీకు రావు ఉంది, రాముడికి రావు ఉంది. కానీ నీ దాంట్లో దౌర్భాగ్యం, అక్కడేమో పుణ్యాత్ముడు ఆయన. నువ్వు దౌర్భాగ్యుడివి, ఆయనేమో సౌభాగ్యుడు. నువ్వు దురాత్ముడివి, ఆయన ధర్మాత్ముడు. నీకేం తెలుసు? బలిచక్రవర్తిని నముచిని అవలేలగా ఎత్తి అవతలకు విసిరేయగలడు అంతటివాడు. ధర్మకార్య నిరతులైన మహానుభావుల జోలికి అనవసరంగా వెళ్ళినవాడు బాగుపడిన దాఖలాలు లేవు. నా మాట విని ఇంటికి వెళ్ళు అనగానే ఒళ్ళు మండిపోయింది రావణాసుడికి. మొదటిసారి అయితే చెప్పినప్పుడు విన్నాడండోయ్. కానీ రెండోసారి శూర్పణఖ యొక్క మాటలు బాగా చెవిలోకి ఎక్కాయి. దాని తెగిపోయిన చెవులు ఈయనకు అతుక్కున్నాయి. దాని దిక్కుమాలిన ముక్కు వీడికి అతుక్కుంది. అందుకనే పూర్తిగా దాని వల్లో పడ్డాడు. ఇక ఇది పోయే కాలం, ఇలా జరగాలంతే, వాడి కర్మను ఎవరూ తప్పించలేరు. అందుకని కాలచోదితుడై మృత్యువు తన దగ్గరకు వస్తూ ఉంటే కఠినంగా పరుషంగా ఇలా అన్నాడు. మారీచ, మహారాజుతో ఎలా మాట్లాడాలో నీకు తెలియలేదు, అందుకే నువ్వు మూర్ఖుడివైపోయావు. ఒక మహారాజు గారి దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఆయనకి ఏది ఇష్టమో అది చెయ్యాలి. నేనేమన్నా నేను నీ దగ్గరకు వచ్చి ఏది మంచి ఏది చెడు అని అడిగానా, సలహా అడిగానా? అఖిలపక్ష సమావేశం ఇదేమన్నా? కాదు కాదు, నాకు ఇష్టమైన మాట నీకు చెప్పాను. ఎవడు ఏమనుకున్నా సీతను అపహరించటం అనే ప్రయత్నం విడిచిపెట్టను, అందులోంచి బయటికి రాను. ఇది నా మనస్సులో మాట. ఏవం మే నిశ్చిత బుద్ధి, ఇది నా బుద్ధి అన్నాడు ఆయన. నేను ఇలా నిర్ణయించుకుని వచ్చాను. రాముడు నా దృష్టిలో అజ్ఞాని. కైకేయి మాటలు విని రాజ్యం విడిచిపెట్టినవాడు సామాన్యుడు కాక అసామాన్యుడు ఎలా అవుతాడు? ఒక రాజు ఇది మంచా చెడ్డ అన్న అని అడిగినప్పుడు మాత్రమే అతనికి సలహా ఇవ్వాలి. నేను అడగలేదు. నేను గుణదోషముల గురించి నీతో చర్చించడానికి రాలేదు. రాజు అన్నవాడు ఏదన్నా చెప్పి ఈ పని చెయ్యి అంటే ఇంకా మారు మాట్లాడకుండా చెయ్యాలి తప్ప దాని గురించి ప్రతికూలంగా మాట్లాడరాదు. మారు మాట్లాడకు, ఈ క్షణమే బయలుదేరు, బంగారపు జింకగా మారిపో. అప్పుడు సీత ఈ జింక నాకు కావాలంటుంది. రాముడు ఆవిడ కోరిక తీరుస్తాడు, వెంట పెడతాడు. నువ్వు దూరం తీసుకుపో. హా సీతే లక్ష్మణేత్యేవం రామవాక్యానురూపకం. నువ్వు చాలా దూరం రాముణ్ణి అడవిలో తీసుకుపోయి కొంత దూరం వెళ్ళిపోయాక
అతడి సీత దగ్గరికి రావడానికి కనీసం 2-3 గంటలు పట్టే సమయం ఉన్నప్పుడు సీత లక్ష్మణ అని రాముడి కంఠాన్ని అనుకరిస్తూ మాట్లాడు. రామవాక్య అనురూపకం అంటే అదనమాట. మిమిక్రీ చెయ్యి. అసలు ఈ ప్రపంచంలో మిమిక్రీ ఆర్టిస్టులకి అందరికీ మొట్టమొదటి ఆదర్శప్రాయుడి మారీచుడే. వాడి కంఠం విని సీతే మోసపోయింది. దాన్ని బట్టి ఆలోచించండి వాడి మిమిక్రీ ఎంత గొప్పదో. ఇవాళ వాళ్ళందరికీ కూడా మిమిక్రీ ఆర్టిస్టులకి భోజనం పెట్టినవాడు వాడే. ఈ విధంగా రాముడి కంఠాన్ని అనుకరించు. అప్పుడు లక్ష్మణుడిని కూడా పొమ్మంటుంది ఆవిడ. లక్ష్మణుడు సీతగారి మాట కాదండు, రాముడి దగ్గరికి ఎడతాడు. సమయం చూసి పట్టుకుపోతాను. ఇదంతా నేను రాముడంటే భయపడి చేయటంలా రాముడిని బాధ పెట్టి చంపడానికి ఈ కుట్ర పొందుతున్నాను. మళ్ళీ ఇది సమర్థన. వాడికి లోపల కొంత భయం లేకపోలేదు, అందుకే ఇలా చేస్తున్నట్ట. మారీచా, ఈ పని నాకు నువ్వే చెయ్యాలి. నేను సీతని తీసుకునే లంకకి వెళ్ళాలి. నేను చెప్పినట్టు చేసావనుకో నా చేతిలో సత్కారం పొందుతావు. పైగా ఇంకో మాట చెప్పాడండి, రాజ్యస్యార్థం ప్రయచ్చామి, అర్ధరాజ్యం ఇస్తాను. నేను చెప్పినట్టు చేస్తే నా రాజ్యంలో సగం ఇస్తాను. ఈలోపు మారీచుడు, అసలు నేను బతికితే కదా అర్ధరాజ్యం వాడి దేవుడు అనుకున్నట్టు. వాడు బతికినప్పుడు కదా రావణాసుడికి తెలుసు వీడు ఎలాగో పోతాడని. అర్ధరాజ్యం ఇస్తానంటే పోలా, వీడు ఎలాగో పోతాడు కదా. వెనకటికి ఓ భక్తురాలు వచ్చింది మా దగ్గరికి చాలా కాలం క్రితం. నేను చెప్పింది 93 అనుకుంటాను. 93లో ఓ ఉపన్యాసం దగ్గరికి వచ్చి ఆవిడ ఎల్ఐసి చేసింది. ఆవిడ పేరు మీద పాలసీ. గురువుగారు మిమ్మల్ని నామినీగా పెట్టానండి అది. నన్ను నామినీగా పెడితే నాకేం ఉపయోగం? అందుచేత ఆ పెట్టిన ఆవిడ పోనీ ఏమన్నా ఓ 70 ఏళ్ళు అవ్వడం 80 ఏళ్ళు అవ్వడం అయితే పోనీ నామినీగా పెడితే లాభం. నాకంటే 2 ఏళ్ళు చిన్న ఆవిడ ఎల్ఐసి పాలసీ చేసుకుని నామినీగా నన్ను పెట్టింది. ఆవిడ సుఖంగా ఉంది, నేను సుఖంగా ఉన్నాను. నన్ను నామినీగా పెట్టిన వాళ్ళంతా సుఖంగా ఉంటారండి. ఎందుకంటే భగవంతుడి దేవుడు వాడు సుఖంగా ఉండాలని నేను కోరుకుంటాను కనుక. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే కొన్ని ప్రయోజనం లేని పనులు ఉంటాయి, వాళ్ళకి ప్రయోజనం ఉంటాయి. అయితే ఆవిడ ఒక మాట చెప్పిందిలండి, ఆవిడ తప్పేం లేదు. గురువుగారు నాకు నమ్మకం ఏంటంటే మిమ్మల్ని నామినీగా పెడితే మీరు వెళ్ళాకే నేను పెడతా. నాకు నా మీద నమ్మకం, మీ మీద నమ్మకం. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నా చావు కోరుకోరు. మరి మీ ఆయన పేరు పెట్టచ్చు కదా అన్నాను. నిజంగా అడిగాను నేను. కొన్ని విషయాలు ఉన్నట్టుగా చెప్పాలి. మా ఆయన నేను ఎల్ఐసి చేశాక నేను ఎలా చస్తానో చూస్తాడండి. అదే మీరైతే నా శిష్యురాలు 10 కాలాలు చల్లగా ఉండాలంటారు, అందుకని పెట్టానంది. పాపం ఆవిడ అలా పెట్టింది అనుకోండి. కాబట్టి ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే నా పేరు పెట్టుకోండి, ఏం పర్వాలేదు. నేను వాళ్ళు 10 కాలాలు చల్లగా ఉండాలని కోరుకుంటాను. అర్ధరాజ్యం ఇస్తానని అంటాడు కానీ అర్ధరాజ్యం పుచ్చుకోవడానికి వీడు ఉండడం తెలుసు, వీడికి ఇద్దరికీ తెలుసు అది. సరే రా మారీచా, ఈ పని నువ్వు చేసావంటే సుఖంగా ఉంటావు, లేదా నీ ప్రాణం ఇప్పుడే తీసేస్తాను. హన్మిత్వామహమజ్జవై, ఈ క్షణమే నిన్ను సంహరిస్తాను. రాజుగారి మాట వింటావా, నా చేతిలో చస్తావా? బలాత్కారంగా అయినా నీ చేత ఈ పని చేయిస్తానన్నట్ట. అప్పుడు ఒక్క క్షణం ఆలోచించి మారీచుడు, రాక్షసరాజా, నువ్వు సుఖ సంతోషాలతో ఉండడం కోసం నేను ఎంతో ఉపదేశం చేశాను. మంచివాడివైతే వినేవాడివి, కానీ పోయే కాలం రావడం వల్ల నువ్వు నా మాట వినడంలా. బహుశా నీకెవడో ఒక భయంకర శత్రువు ఉన్నాడు. ఇంతకాలం ఈ రావణాసురుడు సుఖ సంతోషాలతో ఉన్నాడు, వీడి అంతం చూడాలి అని ఆ దుర్మార్గుడు ఎవడో నీ మీద కుట్ర పన్నాడు. మృత్యుద్వారముపాయాత, నిన్ను మర్త్యలోకం నుంచి మృత్యులోకానికి పంపాలనుకుంటున్నాడు, యమలోకానికి పంపించాలనుకున్నాడు. అందుకే బాగా నూరిపోశాడు. ఏం చేస్తాం? సుకృతం చేసుకుంటున్నావు నువ్వు, చేజేతులారా మృత్యువు తెచ్చుకుంటున్నావు. నీ సచివులు మంచి చెప్పరు, నీ కూడా ఉన్నవాళ్ళు మంచి చెప్పరు. మంచి చెప్పే ఒక్క వ్యక్తి విభీషణుడు, అతని మాట నువ్వు వినవు. ఇక నేనేం గొప్పవాడిని అన్నాం, కానీ రాముడి బలం రుచి చూశాను కనుక ఒకసారేమో సముద్రంలో పారేశాడు, ఓసారి జింకగా ఉన్నప్పుడు దెబ్బ కొట్టాడు. అప్పటి నుంచి ఎప్పటిదాకా వణిగిపోతున్నాను నేను. ఎంతమందిని చంపడం చూశానో నేను.
మహావీరుడైన రాముడు బాణాలు వేస్తూ ఉంటే నాకు మతిపోతూ ఉంటుంది. నాకు ఈ ప్రపంచమంతా రామమయమై రామ బాణాలమయం కింద కనబడుతోంది. అందుకనే అది తలచుకుని వగచి వణికి నీ మేలు కోరి రావణ రామునితో యుద్ధం వద్దు విరోధం వద్దని చెబితే వినడం లేదు. సరే ఏం చేస్తాం? శ్రీరాముడి చేతిలో నాకు మరణం యాదృచ్ఛికం అని అర్థమైపోయింది. అంటే కాకతాళీయం. పండు పండింది. ఓ తాడి చెట్టుకి తాటిపళ్ళు ఉన్నాయట. ఆ పండు ముగ్గింది. తనంతా తాను ఎలాగో రాలిపోవాలి. కానీ ఇంతలో కాకి వచ్చి వాలగానే ఆ కాకి రెక్కల దెబ్బకి ఊడిపోయి తొడిమ పండు కింద పడిందిట. అప్పుడు కాకి అనుకుంది, తాటి చెట్టు పడగొట్టాను, తాటిపండు పడగొట్టాను అనుకుందిట. నిజానికి బోడికాకి వాలకపోయినా ఆ తాటిపండు రాలిపోవడానికి సిద్ధంగా ఉంది. అంత బాగా ముగ్గింది. కానీ ఇప్పుడు కీర్తి ఎవరికి వచ్చింది? కాకి వచ్చింది. అది కాకతాళీయము. కాకి వల్ల తాటిపండు రాలిపోవుట. కొన్ని పనులు ఎవడూ లేకపోయినా అయిపోతాయి. కానీ హఠాత్తుగా ఎవడో అడుగు పెడతాడు, వాడు వచ్చాడు, ఈ పని అయిందంట. మనం వాడికి ఆ క్రెడిట్ దక్కే యోగం ఉందన్నమాట. అలాగే నాకు ఎలాగో చావు వచ్చింది, కానీ ఇప్పుడు నీ ఆజ్ఞ వల్ల రాముడి దగ్గరికి వెళ్ళి రాముడి చేతిలో చచ్చే యోగం వచ్చింది. ఇది నాకు కాకతాళీయం. అంటే నాకు మొత్తం మీద ఈరోజు మరణం తప్పదని అర్థమైపోయింది. ఎలాగూ తప్పనప్పుడు నీ చేతిలో ఎందుకు, రాముడి చేతిలోనే చస్తాను. మాం నిహత్యతు రామశ్చన చిరాత్వం వధిష్యతి. నువ్వు చంపడం కంటే రాముడు చంపితే మంచిది. కనీసం రాజుగారికి మేలు చేశాను, ఆయన చెప్పిన పని చేశాను అనిపిస్తుంది. కానీ లోపల ఏమంటున్నాడో తెలుసా? శత్రువైన రాముడి చేతిలో మరణిస్తే ముక్తి వస్తుంది, పాపాత్ముడ నీ చేతిలో చేస్తే నరకం వస్తుంది. వాడు ఒక నిశ్చయానికి వచ్చాడు. ఈ రావణుడు చెప్పిన మాట వినకపోతే నన్ను చంపుతాడు. పాపాత్ముడైన రావణుని చేతిలో మరణించి నరకానికి పోవడం కంటే పరమపుణ్యాత్ముడైన రాముడి చేతిలో మరణించి ముక్తికి వెళ్ళొచ్చు అనుకున్నాడు వాడు. అలా నిశ్చయించుకున్నాడు. సరే, నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ రాను, అది నాకు తెలుసు. నీవు కూడా అల్పాయుష్కుడివి, అందుకే నా మాట వినడం లేదు. నువ్వు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. పరేత కల్పాహి గతాయుషో నరాహితన్న గృహ్ణంతి సుహృద్భిరీరితం. పరేత అంటే యమలోకం. యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు మిత్రులు చెప్పిన మంచి మాట వినడు. నీకు పోయే కాలము వచ్చింది, అందుకే నా మాట వినడం లేదు. మరో మాట, మళ్ళీ నేను చూడనని నాకు అర్థమైంది కదా, అందుకే ఆఖరిసారిగా నా నమస్కారాలు అందుకో అనగా అసలు అందులో ఉన్న విషయాలు ఏమీ అర్థం కావడంలో వాడికి. అమ్మ నా మాట వింటానన్నావు, చాలా సంతోషం, సీత నాకు దక్కేసినట్టే, రాముడు మరణించినట్టే. నువ్వు మిత్రుడివి, మిత్రుడి పని చేసి పెట్టేవాడు మిత్రుడు అవుతాడు తప్ప వాడు దాసుడు కాడు. నువ్వెప్పుడు నాకు దాసుడివి కాదు, నా దగ్గర ఉద్యోగివి కాదు, నా మిత్రుడివి అని కౌగిలించుకున్నాడు. అండోయ్ పరిష్వజ్య, గాఢంగా కౌగిలించేసుకున్నాడు. సుసంశ్లిష్టం అనడం ద్వారా గట్టిగా కౌగిలించుకున్నాడు అనమాట. ఆహా ఆహా మిత్రమా అని దగ్గరికి తీసుకున్నాడు. ఆ కౌగిలింతే భయంకరంగా ఉంది అసలు. ఇదిగో తొందరగా తీసుకుపో అని పలికి రావణుడు మారీచుండి తన రథంలో ఎక్కించుకుని అక్కడి నుంచి రాముడు ఉన్న చోట తన బంగారు రథం ఆపి, నేను నా దారిని పక్కన రహస్యంగా ఉంటాను, అదృశ్య రూపంలో ఉంటాను, నా రథం కావాలంటే కనబడుతుంది, వద్దంటే మాయమైపోతుంది, నేను ఇప్పుడు ఎవ్వరికీ కనపడకుండా అదృశ్య రూపంలో ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళి నా హితాన్ని చేకూర్చు, జింకగా మారిపో అన్నాడు. వెంటనే మారీచుడు జింకగా మారిపోయాడు. ఆ జింక పూర్తిగా బంగారపు వన్నెలో ఉన్నది, ధగ ధగ వెలిగిపోతుంది. అది అసలు ఎవరికైనా మతిపోతుంది ఆ జింకను చూస్తేట. భూలోకంలో ఎంత గొప్ప జింకైనా బంగారపు చర్మం కలిగి ఉంటుందా అని అనుమానం రావాలి. ఆ అనుమానం కూడా రాకుండా వాడు అంత కృత్రిమంగా తిరిగేటవాడు. మనం ఆలోచించండి, శరీరం యొక్క రంగు బంగారపు రంగులో ఉండొచ్చు, కానీ బంగారమే చర్మం అవ్వదు కదా. చర్మాన్ని పట్టుకుంటే బంగారాన్ని పట్టుకున్నట్టు ఉండదు కదా, కానీ దాన్ని ముట్టుకుంటే బంగారం పట్టుకున్నట్టుగా ఉందిట. అందుకని హేమ మృగం అన్నారు దాన్ని. అలా బంగారపు లేడిగా మారిపోయాడు. అక్కడక్కడ జింకకి మచ్చలు ఉంటాయి కదా పైన, ఆ మచ్చలేమో తెల్లగా వెండి మచ్చలు అన్నమాట. బంగారపు తొడుగు మీద వెండి తాపడం చేసినట్టుగా కనపడుతున్నది. అందంగా ఉంది. కొమ్ములు బుజ్జి బుజ్జి కొమ్ములు, నోరు ఎర్రగా ఉంది. ఆ మృగం
ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరగడం మొదలెట్టింది. చిగురుటాకులు తిన్నట్టు నటిస్తోంది, తినడం లేదు, తింటున్నట్టు నటిస్తున్నాడు. వాడు అసలు ఆకులు తింటాడా? వాడికి శాకాహారం పొరపాటున పడదు వాడికి. అలా పడితే ఈ దిక్కుమాలుడు యోగమే వచ్చేది కాదు. అలా మేస్తున్నట్టు నటించాడు. రాముడు ఆశ్రమం దగ్గర నిర్భయంగా తిరిగాడు. సీత చూసేసిందండోయ్, ఆశ్చర్యపోయింది. ఇంతవరకు ఈ దండకారణ్యంలో ఎన్నో రకాల మృగాలను చూశాను, జంతువులని నా దగ్గరకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అందులో జింకలు కూడా వస్తున్నాయి. ఆ జింకల్లో అందమైన జింకలు చూశాను, కానీ ఇంత అందమైన విచిత్రమైన జింకను చూడలేదు అనుకున్నది ఆవిడ. ఏమండోయ్, ఆయుధాలతో ఎక్కడికి రండి అంది. అండంతో రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చేసాడండోయ్. లక్ష్మణంచాపి సాయుధం, లక్ష్మణుడితో కలిసి రాముడు అక్కడికి ఆయుధం పుచ్చుకొచ్చాట. సీత ఆయుధములతో రండి అన్న మాట విన్న వెంటనే ఆశ్రమంలో నుంచి రాముడు లక్ష్మణుడితో పాటు ధనుస్సు పుచ్చుకుని వచ్చాడు. ఎందుకని? ఏమైనా ప్రమాదం వచ్చిందేమోనని. తీరా వచ్చి చూస్తే, సీత చూపించిన వైపుగా చూస్తే అక్కడ ఆ జింక వారికి కనపడింది. లక్ష్మణుడికి అనుమానం వచ్చింది. ఇంకా సీత ఏం అడగలేదు రాముణ్ణి. రాముడు లక్ష్మణుడు ఆశ్రమంలోంచి బయటకు వచ్చారు, సీత చూపించిన వైపుకు చూశారు. అక్కడ బంగారపు జింక కనపడగానే వెంటనే మారీచం రాక్షసం మృగం, అన్నయ్య వీడు మారీచుడు అన్నాడు. కనిపెట్టేశాడు వెంటనే ఆయన. వీడు నీచుడు, మారీచుడు, కపట మంజుల రోచుడు, సందేహం లేదు. నేను ఈ మధ్యన చూస్తున్నాను, ఈ మారీచుడు మాయవేషం వేసుకుని చుట్టుపక్కల తిరుగుతున్నాడు. ఒకప్పుడు ఈ దుర్మార్గుడు ఎంతోమంది ఋషుల్ని ఈ మాయామృగ రూపంలో హతమార్చాడు. ఆ మధ్యన నువ్వు వీడి స్నేహితుల్ని బాణాలతో కొట్టి చంపావు, వీడి మీద కూడా బాణం వేసావు, కానీ వీడు తప్పించుకున్నాడు. వీడే మళ్ళీ ఇలా వచ్చి ఉంటాడు. గంధర్వ నగరం అని ఆకాశంలో మనకి చూపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఆ నగరం ఎవరికీ కనపడదు. అలాగే దేవతా వస్త్రాలను ఉంటాయి. పేరుకి దేవతా వస్త్రం అంటే ఏమీ లేదని అర్థం. దేవతా వస్త్రం అంటే ఏమీ లేదు, గంధర్వ నగరం అంటే ఏమీ లేదు. అలాగే ఈ బంగారపు జింక అనేది భూలోకంలో ఉండదు. ఇది సందేహం లేదు మాయామృగం అన్నట్ట. కానీ సీత మాత్రం లక్ష్మణ కాసేపు ఆగబోయ్ అంది. క్రమక్రమంగా ఇక్కడి నుంచి మొదలవుతుంది భాగవత అపచారం అంటారు దీన్ని. సీత ప్రస్తుతం మన జీవాత్మలకి ప్రతీకగా వచ్చింది, జీవులకి ప్రతీక అంటారు సీతని. మనకి బదులుగా ఆవిడ వైకుంఠం నుంచి వచ్చింది. అందుకే సీత ఏమంది? జీవుల వలె ప్రవర్తిస్తున్నాను, నన్ను కాసేపు మీరే జీవి అనుకోండి, మానవుడు అనుకోండి. రాముడేమో పరమాత్ముడు, నేను జీవాత్మ. లక్ష్మణుడు భాగవతుడు, భగవద్భక్తుడు. మళ్ళీ మామూలు భాగవతుడు కాదు, భాగవత ఉత్తముడు, భక్తులలో ఉత్తముడు. రాముడు నాకు సేవ చెయ్యి రా అని పిలిస్తే వచ్చినవాడు కాదు, తనయంత తాను అన్ని సుఖములు విడిచిపెట్టి భగవత్ సేవ కోసం వచ్చినవాడు. ఆ భగవంతుని పత్నిని భగవంతుణ్ణి సమానంగా చూస్తూ, రవ్వంత కూడా భేదభావం లేకుండా చూస్తూ పూజించి సేవ చేయడానికి వచ్చినవాడు. అటువంటి వాడిని భాగవతోత్తముడు అంటారు. పిలవకుండా వచ్చిన శిష్యుడు అంత గొప్పవాడే. అటువంటి వాణ్ణి ఏదన్నా అంటే అది మహా అపరాధమట. ఎంత గొప్పవాడైనా భాగవతాపచారం చేస్తే దానికి శిక్ష అనుభవించాలి. అందుకే సీత చెప్పింది, నేను చెప్పడం కాదు, సీతే చెప్పింది. ఎక్కడ? సుందరకాండలో. లక్ష్మణునికి నేను అపచారం చేశాను, అనకూడని మాటలు లక్ష్మణుడు అన్నాను. ఆ భాగవతునికి చేసిన అపచారమే నాకు ఈ లంకా నగరంలో ఈ కష్టరూపంలో నన్ను పట్టుకుంది అని స్వయముగా చెప్పిందండి ఆవిడ. కాబట్టే అన్ని పురాణములు, ఇతిహాసములు, స్మృతులు, ధర్మశాస్త్రములు భగవంతుణ్ణి తిట్టిన దానికి ప్రాయశ్చిత్తం ఉంది, కానీ భగవద్భక్తుల్ని తిడితే మాత్రం ప్రాయశ్చిత్తం లేదు అన్నాయి. భాగవతాపచారం ప్రమాదమట. భగవంతుడికి తనని తిడితే కోపం రాదు, కానీ తన భక్తుడు జోలికొస్తే మండిపోతాడు. దానికి ఉదాహరణ అంబరీషుడు. శ్రీ మహావిష్ణువుని ఎన్ని తిట్టినా ఆయన పట్టించుకోలేదు చూడండి. కానీ అంబరీషుడి జోలికి రాగానే చక్రం విడిచిపెట్టేశాడు దుర్వాసుడి మీదకి. అలాగే గజేంద్రుడు తన భక్తుడు, ఆయన కోసం దిగొచ్చాడు వైకుంఠం నుంచి, మొసలి తల నరికాడు ఆయన. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఎట్టి పరిస్థితుల్లో భగవద్భక్తులకి మాత్రం అపచారం చేయకూడదు. పరమభక్తులైనటువంటి వాళ్ళకి ఎప్పుడూ ఉపచారమే చెయ్యాలి, భక్తుల్ని తిట్టరాదని గుర్తుపెట్టుకోండి. భగవంతుడికి చాలా కోపం వస్తుందట. కాబట్టి భాగవతుల్ని విమర్శించకూడదు, తెలిసి కానీ తెలియక కానీ.
నువ్వు ఆగు అని నివారించడంతో సీతాదేవికి కష్టాలు మొదలయ్యాయి అని మహాత్ములు చెప్పారు. ఆర్యపుత్ర, నిజానికి ఇటువంటి జంతువు ఈ ప్రపంచంలో ఎక్కడా మరొకటి ఉండదు. నేను దీన్ని చూచాను, ముచ్చటపడ్డాను. రూపశ్రేష్ఠత కలిగినది, మనోహరమైన జంతువు ఇది. దీని తేజస్సు బాగున్నది, చర్మం బాగున్నది. అహో రూపం అహో లక్ష్మీ స్వర సంపచ్చ శోభన. ఏమి రూపం, ఏమి కాంతి. ఇంకా దీని కంఠం కూడా బాగుంది. సాధారణంగా జింకలు కిచకిచలాడతాయి, దీని కంఠం వింటే మధురమైన సంగీత ధ్వనిలా ఉంది. మీకు, నాకు, భరతునికి, అత్తగారులకి అందరికీ ఈ జింక ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తుంది. కాబట్టి ఏం చేస్తావో తెలియదు, ఈ జింకను నాకు కావాలి, నాకు పట్టుకొచ్చి వీలున్నంత వరకు ప్రాణంతో పట్టుకురా. ఒకవేళ ప్రాణంతో దొరకకపోతేనో దీన్ని చంపి చర్మం పట్టుకొచ్చాయి. ఇలాంటి చర్మాలు అరుదుగా ఉంటాయి, ఈ జింక చర్మం కావాలి.